కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనేది చూద్దాం. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పొచ్చు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలోకి రవి సంచారం అనేది జరిగింది. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరియు అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఆ విషయంలో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే జన్మ రాశిలో కేతుగ్రహ సంచారం అనేది మానసిక విచారాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని పనులు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడానికి అవరోధాన్ని కలిగించడానికి కేతు అనేది ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలను కలిగించే విధంగా ఉంటాడన్నమాట. అలాగే ప్రయాణాల్లో కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే ఉద్యోగపరంగా మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి చూసినట్టయితే పంచమంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. పుత్రక్షయ కారకుడుగా తయారవుతున్నాడు. పుత్రక్షయ కారకుడు అంటే సంతానంలో అనుకూలత లేకపోవటం. ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు పంచమంలో ఉన్నప్పుడు యోగించడు, ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగించడం అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్య కారణం ఏమిటి అంటే పంచమంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో వీరికి కుజగ్రహ శ్లోకాన్ని పఠిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి, వ్యాపారస్తులకు కూడా కుజుడు అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తాడన్నమాట. అంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా డబ్బు ఖర్చు అవుతుంటుంది అన్నమాట. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ధనాన్ని సృష్టిస్తాడు, పేరునిస్తాడు, సంఘంలో గౌరవము, గుర్తింపునిస్తాడు. కానీ అదేవిధంగా డబ్బు సమయానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో విధంగా డబ్బు రావటం, ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అనేవి పరిపాటిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పుడు కుజుడు పంచమంలో ఉన్నందువలన ఇది జరుగుతుంది. అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా శని కూడా షష్టమంలో ఉన్నప్పుడు అట్రాక్షన్ ఇవ్వగలుగుతాడు అనమాట. ఈ యొక్క రాశి వారికి శని రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి నేను పాత వీడియోలో చెప్పడం జరిగింది, ఫిబ్రవరి మంత్ రాశి ఫలాల్లో కూడా. అదేవిధంగా ఇప్పుడు శని రవి కాంబినేషన్ అనేది వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా వీరు ఇక రాశివారు విద్యార్థులు వచ్చేటప్పటికీ కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. చేసి చదివినట్లయితే విజయం వీరదే అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ గురువు అనుకూలత లేకపోయినప్పటికీ కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో వీరికి లేడు. కానీ రవి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రవి శని కాంబినేషన్ కూడా షష్టమంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాగలుగుతాయి. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలత అనేది కూడా వీరికి చాలా ముఖ్యం. ముందుగా ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఎందుకంటే కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వారికి ప్రాబ్లం అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గాయత్రి జపాన్ని చేయాలి. ఎందుకంటే గురువు సరైనటువంటి స్థితిలో లేడు. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. ఎందుకంటే రాహుకేతువులు జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నాడు. వేరే డైరెక్షన్లో రాంగ్ ఫ్రెండ్షిప్స్లో వెళ్ళటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దొంగ స్వాములని నమ్మద్దు. ఎందుకంటే వారే మోసపూరితమైనటువంటి విషయాల్ని ఎక్కువగా నూరిపోస్తూ ఉంటారు కాబట్టి. అప్పుడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవడం కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా శుక్రుడి ఆరాధన అంటే శుక్రవారం పూట లైట్ కలర్ డ్రెస్ వేసుకోవటం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా మెడిటేషన్ చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుతారు.